గోదావరి ఖనిలో నివాసం ఉంటున్న సిరిశెట్టి మల్లేశం ఇల్లు రోడ్డు వెడల్పులో కోల్పోవడం బాధాకరం. వారికి సంఘీభావం తెలిపిన గ్రామస్తులు. గోదావరి ఖనిలో నివాసం ఉంటున్న సిరిశెట్టి మల్లేశం కుటుంబానికి ఓదెల మండలం పోతకపల్లి గ్రామస్తులు సంఘీభావాన్ని ప్రకటించారు. జీవనోపాధి కోసం గోదావరి ఖనికి వలస వచ్చి వ్యాపారం చేసుకుంటున్న మల్లేశం ఇంటిని రోడ్డు వెడల్పులో భాగంగా అన్యాయంగా కూల్చివేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతునిచ్చారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్, వీరస్వామి, రమేష్, కొమురయ్య తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. అసలు మాట్లాడి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి నాకు. ఎందుకనంటే నేను గత శనివారం రోజు నుంచి కూడా ఏడుస్తూనే ఉన్నా, నేను, నా పిల్లలు, నా కుటుంబం మొత్తం. ఎందుకంటే శనివారం రోజు పొద్దున మున్సిపల్ సిబ్బంది ఆగమేఘాల మీద వచ్చిర్రు, షెడ్ బ్యాక్ అని చెప్పి నేను తీసుకుంటా నా సొంత వాళ్ళతోటి అని చెప్పి నేను మనుషులను మాట్లాడుకున్నా కానీ ఒక గంట సమయం కూడా ఇయ్యలేకపోయినరు. వాళ్ళని ఎంత బ్రతిమిలాడినా కానీ మేమేం చేయలేము, మాకు అట్లుంది అని చెప్పి నేను వాళ్ళకి దండం పెడితే తిరిగి వాళ్ళే నాకు దండం పెట్టే పరిస్థితి వచ్చి మేము మనుషులను మాట్లాడుకొని షెడ్ బ్యాక్ కోసం స్లాబ్ ఎక్కించిన వాళ్ళని కూడా దించి పొద్దున 5 గంటలకు ఎక్కడ లేని విధంగా మున్సిపల్ సిబ్బంది 5 గంటలకు వచ్చి 2 బుల్డోజర్లు పెట్టిరు మా ఇంటికి. పెట్టి మేము సామాన్ చదువుకుంటామని అన్నా కూడా వెనకకు మెట్లు అవి తీసేసిరు, ముందుకు అవి తీసేసిరు. అప్పుడు ప్రజలందరూ వచ్చి మా ఆయన తరపున వాళ్ళ కార్యకర్తలు వచ్చి గొడవ చేస్తే అప్పుడు ఒక గంట అరగంట సమయం ఇచ్చి 2 ట్రాక్టర్లు ఇస్తే మేము అతి కష్టం మీద 2 ట్రాక్టర్లు దాంట్లో ఉన్న పూజా సామాన్ మొత్తం సదరడం జరిగింది. సదిరిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే షెడ్ బ్యాక్ అని చెప్పేసి చేసి వాళ్ళ వెనక నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిరు మున్సిపల్ సిబ్బంది. నేను వెళ్ళి వాళ్ళ జీబుకు అడ్డం ఉండి, మేడం నాకు ఇది కొలిసి ఇవ్వండి మీరు అంటే, ఒక అయ్యప్ప స్వామి ఉండి మున్సిపల్ సిబ్బంది, అమ్మ వాళ్ళని వెళ్ళనియండి నేను మీకు కొలిసిస్తా అని చెప్పేసి ఏం చెప్పారంటే, అమ్మ కొలవడం కాదు, కొంచెం మిషన్ తోటి తీయడం వల్ల కొంచెం కొలేజ్ డ్యామేజ్ అయింది, మీకు 10, 13 మీది ఏదైతుందో ఇది మీదే, మాకు ఎలాంటి సంబంధం లేదంటే నేను అన్నా, సార్ మీరు మళ్ళీ వస్తారా అని అడిగిన, అమ్మ మేము మళ్ళీ రాము, మాకేం సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయిండు. సరే వెళ్ళిపోయిండు అని చెప్పిన తర్వాత మా ఆయన వచ్చి, ఇక పొద్దున్న నుండి వచ్చినాం కదా, 2 రోజుల నుంచి మనం ఇదవుతున్నాం కదా, ఇంకా అయిపోయింది, వాళ్ళు మనకేం కొలిసారు రమ్మని అన్నాడు. అంటే నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్తే ఆయన అటు ఇంటికి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి పేరు కూడా నాకు అంతవరకు తెలియదు, దాసరి విజయ్ అని అక్కడ పిలిస్తే నేనున్ను మా అబ్బాయి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ ఎమ్మెల్యే గారు మంచోరు, మీకు వెనుకకు జాగిస్తారు, మీరు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. నువ్వెవరు చెప్పడానికి, ఎమ్మెల్యే మంచోళ్ళని నాకు తెలియదా, నువ్వెందుకు చెప్తాను, నాకు నీ 3 అంతస్తుల బిల్డింగ్ నీ జాగా నాకెందుకు అని చెప్పి నేను వస్తుంటే వచ్చేటప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఒక ఫోన్ చేసిండు, అమ్మ ఈ ఫోన్ మాట్లాడండి ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారట అన్నారు. అవతల నుండి హలో అనే వాయిస్ వినంగానే, తమ్ముడు ఇది ఎమ్మెల్యే గారి వాయిస్ కాదు అని నేను అన్నా. అప్పుడు ఆ అబ్బాయి ఏమనలే, ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, అమ్మ ఒక మాట వినండి అని అన్నాడు. చెప్పండి సార్ అని నేనంటే, సార్ అని ఎందుకంటున్నావమ్మా, మల్లేష్ అన్న కష్టం తెలుసు, అన్నీ తెలుసు నాకు, మల్లేష్ అన్నది అంతా తెలుసు, ఇప్పుడు జరిగేది కూడా బాధాకరమైన విషయం అన్నాడు. సరే అన్న చెప్పండి అని నేనన్నా. అంటే అది కొంచెమే ఉన్నది కదా, దాన్ని తీసేద్దాము, మీకు వెనకాలకు నేను ఇస్తా, మీరు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోండి అంటే నాకు చాలా అంతవరకు ఇది కాదు, నాకు చాలా బాధ అనిపించింది. అన్న మీరెవరు ఆ మాట అనడానికి, అట్లెందుకు అంటారు, మా ఆయన నా పెళ్లి కాక ముందు 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడనే తమలపాకులు అమ్ముకుంటాడు, నాకు 2 ఆడపిల్లలు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మా పెద్దమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులతోటి నేను ఆ ఇల్లు కట్టుకున్నా, అప్పుడే పర్మిషన్ ఇవ్వకుంటే నేను ఇల్లు కట్టకపోతుంటిని, మాకు ఒక అమ్మాయి పెళ్ళన్న అయిపోయేది అని చెప్పి నేను అన్నా. అంటే అమ్మ అట్లా కాదు, మీకు వెనకాలకి ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోండి అంటే, మీరు అవన్నీ నాకేం చెప్పొద్దు, నాకు అవసరం లేదు అని అంటే, ఫోన్లో ఉన్న వ్యక్తి అన్నాడు కదా, అంటే అమ్మ కొంచెం ఏం చేసుకుంటామని అన్నాడు. ఏం చేసుకుంటాను మీకెందుకు, నేను నా 2 పిల్లల్ని అందులో బొందబెట్టి మీరు గోదావరి ఖనికి దిష్టి తీయరని చాలా కోపంగాని ఏడ్చుకుంటూ వచ్చి ఇక్కడ నా ఇంటి ముంగట నేను కూర్చుంటే అప్పుడు ఈ దాసరి విజయ్ అనే అబ్బాయి వచ్చిండు. అమ్మ ఏమంటావని అన్నాడు. ఏంటిది అనేది అని నేనన్నా.
అంటే ఇది తీసేస్తా అన్నారు. నువ్వెవరు తీసేయడానికి అని అన్నా. ఇది రోడ్డుకి అడ్డం వస్తుంది అన్నాడు. సరే చూపి అని నేను అడిగిన. నువ్వేమన్నా అధికారివా అని నేను అడిగిన. అవును అని అన్నాడు. అంటే మా అబ్బాయి ఉండి సరే నీ ఐడి చూపి అవి చూపి అని అన్నాడు. అంటే నాతోటి మాట్లాడుతూనే బుల్డోజర్ అయినా తీసుకొచ్చి పక్కకు పెట్టిండు. పెడితే బుల్డోజర్ అయిన కట తెలుగు రాదట, హిందీలోనే మారో మారో అంటాడు. ఏ అబ్బాయి నువ్వు తీస్తే మాత్రం బాగుండదు అని చెప్పి నేను అన్నాక అతను ఊరుకున్నాడు. ఊరుకున్నా కూడా ఈయన మారో మారో అని చెప్తూనే ఉన్నాడు. చెప్తుంటే మా ఇద్దరి పిల్లలు లోపలికి పోయి లోపల నిల్చున్నారు. ఆ ఉన్న స్వెటర్ లోనే లోపల నించున్నారు. నించున్న తర్వాత ఆయన ఏమంటానంటే ఎమ్మెల్యే గారు లేరు, వచ్చినాక మాట్లాడదామన్నారు. సరే ఎమ్మెల్యే గారు నాకైతే పగ కాదు కదా, వచ్చినాకనే మాట్లాడదాం. ఆయనకు నా మీద ఏం కోపం లేదు, మాట్లాడదాం. నేను రేపు మాట్లాడతా, రేపు కాకపోతే ఎల్లుండి మాట్లాడతా అని నేను అన్నా. అంటే అన్నాడు అంటే అంతసేపు అభివృద్ధి ఆగుతుందా అన్నాడు. ఒక్క రోజుకే నీకు అభివృద్ధి గత 39-40 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో నేను నివసిస్తున్నాను. నేను టెంపరవరీ ట్యాక్సీ ప్రతి ఇయర్ కట్టుకుంటూ వస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ సింగరేణి ఏరియాలో పట్టాలు అందరికీ ఇస్తున్నాము. 5 సంవత్సరాలు ట్యాక్సీ కట్టిన వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాము, మిగతా వాళ్ళకు మేము ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వస్తున్నా కాబట్టి నాకు రాజశేఖర్ రెడ్డి గారి పట్టా అనుమతి పొందినాను నేను. అది 2009లో నాకు పట్టా ఇచ్చారు. నేను దాన్ని సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మున్సిపాలిటీ వారు నాకు ఇంటి నెంబర్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని నేను మన పర్మిషన్కు అప్లై చేసుకున్నాను. పర్మిషన్ ఇచ్చారు నాకు 2023లో పర్మిషన్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత పునాదులు తీసేటప్పుడు మున్సిపల్ సిబ్బంది వచ్చి మీకు పర్మిషన్ ఉన్నదా అని అడిగిళ్ళు. ఉన్నది అని చెప్పాను నేను. ఉన్నదని చెప్పంగానే వెళ్ళిపోయిండు. మళ్ళీ తర్వాత పిల్లర్లు లేచిన తర్వాత మళ్ళీ పర్మిషన్ ఉన్నదా అని వచ్చి అడిగిళ్ళు. ఉన్నది అని చెప్పాను. ఉన్నది అంటే చూపించమని చెప్పారు. చూపించాను. అన్నీ ఉన్నాయి కదా అన్నారు. అన్నీ ఉన్నాయి అని చెప్పి నేను ఇచ్చిన పేపర్లు జిరాక్స్లే పట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు పట్టుకపోతానంటే నా కంప్లైంట్లు బాగా వస్తున్నాయి, నేను రికార్డు రాసుకోవాలి నేను అని వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత నేను స్లాబ్ వేసుకునే సమయంలో మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు అని అంటే ఇగో నీకు పర్మిషన్ ఇచ్చడం మా తప్పైంది, నువ్వు ఒకటే ఫ్లోర్ వేసుకో, రెండో ఫ్లోర్ వేసుకోకు అని చెప్పి వెళ్ళిపోయారు. ఎందుకు మేడం అని చెప్పి నేను అడిగాను. పైన వైర్లు ఉన్నాయి, మీరు ఒకటే ఫ్లోర్ వేసుకోండి అని చెప్పారు. సరే మేడం, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి డబ్బులు, ఒక ఫ్లోర్ మట్టుకే ఉన్నాయి, రెండో ఫ్లోర్ వేసుకునే సమయానికి నేను వైర్లు తీపించుకొనే వేసుకుంటాను నేను అని చెప్పాను. మళ్ళీ తర్వాత ఇంత కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే నీకు ఒక నోటీస్ వస్తుంది. నోటీసు అంటే ఏ పరంగా నోటీస్ వస్తుంది అంటే వైర్ల కింద నువ్వు కన్స్ట్రక్షన్ చేసిన కాబట్టి నీకు నోటీస్ వస్తుంది అని చెప్పారు. సరే వైర్ల కింద నేను కన్స్ట్రక్షన్ చేసినా కాబట్టి నోటీస్ వస్తా అని చెప్పారు. ఇన్నిసార్లు వచ్చిండ్రు, ఈ వైర్లు కనిపించలేదా మీకు అని అడిగాను. అడిగేసరికి నీకైతే నోటీస్ వస్తుంది అన్నారు. నాకే వస్తుందా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుందా అని అడిగాను. లేదు మీకే వస్తుంది అన్నారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కి ఎదురున్న బిల్డింగులు 25,000 వోల్టేజ్ పవర్ ఉన్న వోల్టేజ్కి ఆ వైర్ల కింద బిల్డింగులు ఉన్నాయి, అవన్నీ కూల్చేయండి. నేను నా బిల్డింగ్ను కూల్చేసుకుంటా అని చెప్పాను. రామగుండములా ఒకటే ఫీట్ కింద 25,000 వోల్టేజ్ వైరు ఒకటే ఫీట్ కింద ఉన్నది, ఆ బిల్డింగ్ కూడా కూల్చండి అని చెప్పాను. మున్సిపల్ ఆఫీస్ కాంచెల్లి పైకి లేని దాకా డిస్టర్బెన్స్ ఏమున్నా కానీ అవన్నీ తీసేయండి, నా బిల్డింగ్ గురించి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా నేనే తీసుకుంటా అని చెప్పాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిండు. మేము ఇచ్చిన పర్మిషన్కు మీరు ఎక్కువ కట్టుకున్నారు, మీరు దీన్ని తీయాలి దాన్ని తీయాలి అని చెప్పారు. ఓకే, అది ఎవరెవరు వచ్చింది అంటే తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వారు, మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం 10-12 మంది వచ్చారు. వచ్చిన తర్వాత తీయమనంటే సరే తీస్తా సార్ అని చెప్పాను నేను. సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్ అని తహసీల్దార్ గారిని అడిగాను. చెప్పండి అని అన్నారు. అంటే నేను పర్మిషన్ ఇస్తేనే కట్టుకున్నా, ఇల్లీగల్గా కట్టిన బిల్డింగులు ఏవైతున్నాయో రామగుండం నియోజకవర్గంలో
అవన్నీ తీసేస్తారా సార్ అని అడిగిన నేను. ఏదైనా తీసేసుడే అన్నారు. సరే అవన్నీ తీసేస్తే నేను తీసేస్తా సార్ అని చెప్పిన. ఒకవేళ అవి మీరు తీయకుంటే ఇంత మంచి బిల్డింగులు కట్టినవన్నీ ఎందుకు తీయాలి, వాళ్ళకు పర్మిషన్ ఇస్తే నాకు కూడా ఇవ్వండి సార్ అని చెప్పాను నేను. వాళ్ళకి ఎలాగైతే పర్మిషన్ ఇస్తారో నాకు కూడా అలాగే ఇవ్వండి సార్ అని చెప్పాను. ఆలోచించుకున్నారు, ఆలోచించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 2-3 నెలలకు వచ్చారు. 3 నెలలకు వచ్చి నేను చెప్తా అంటే నువ్వు కూడా తీస్తలేవు అని చెప్పిండు. సార్ నేను ఏం చేస్తలేను, నేను తీస్తానని చెప్పిన. ఆల్రెడీ మీరు చెప్పింది అవి బిల్డింగ్లు బిల్డింగ్ పర్మిషన్ లేని బిల్డింగ్లు కూలగొడతా అన్నారు. కూలగొట్టిల్లా అని అడిగిన. ఇట్లా ఈయన గట్టిగా మాట్లాడుతాను ఏందని ఇక్కడ నుంచి వెళ్ళి 3 మీటర్ల పైకి మీరు తీయాలని చెప్పి నాకు నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇస్తే నేను చెప్పాను, నాకు పునాదులు పోసేటప్పుడు వచ్చిళ్ళు, పిల్లర్లు పోసేటప్పుడు వచ్చిళ్ళు, స్లాబ్ వేసేటప్పుడు వచ్చిళ్ళు, అంత అయిపోయిన తర్వాత వచ్చిళ్ళు. ఇన్నిసార్లు వచ్చిళ్ళు గిక్క నుంచి గిక్కడికే కట్టుకోవాలి, ఎందుకు చెప్పలేదు నాకు? నేను అప్పుడు చెప్తే అలాగే కట్టుకునేవాడిని కదా, నాకు పర్మిషన్ ఇస్తేనే కట్టుకున్నా కదా, నేను పర్మిషన్ ఇవ్వకుంటే నేను కట్టుకోకపోదు కదా అని అడిగిన తర్వాత మళ్ళీ పోయి 15 రోజులల్లో నువ్వు తీయకుంటే పోలీస్ పోస్ట్తో నచ్చి మొత్తం నీ బిల్డింగ్ అంతా కూలగొట్టి ఆ ఖర్చు అంతా మినిమం వేస్తా అని చెప్పి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణశ్రీ గారు నాకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సరే మీరు ఏం చేస్తారో చెయ్యండి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అచ్చిళ్ళు ముందర తీయాలన్నారు, వెనుక తీయాలన్నారు. ముందర సరే వెనుక తీసిన శుక్రవారం రోజు వస్తే నేను తెల్లారిన తర్వాత నాకు ఉన్నంత వరకు నేను ఉంచుకుంటా, మీరు తీస్తే బిల్డింగ్ మొత్తం కదిలిపోతుంది, నేను తీసుకుంటా అని చెప్పాను. లే నువ్వు చెయ్యవు అని సీరియస్గా ఇటు కూలగొట్టిళ్ళు, వెనుక కూలగొట్టిళ్ళు. శనివారం తెల్లారచ్చి వెనుక మొత్తం బిల్డింగు సగానికి ఎక్కువ కూలగొట్టిళ్ళు, ముందట 2 పిల్లర్లు కూలగొట్టిళ్ళు. ఏదో ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టు ఉంచి నీ పర్మిషన్ వరకు నీకు ఉంచినాం, మిగతా అంతా కూలగొట్టినాము అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అర్ధరాత్రి వచ్చి ఉన్న బిల్డింగ్ మొత్తం కూలగొట్టారు. ఇది ఎక్కడి న్యాయం? నేను ప్రజాస్వామ్యంలో బతుకుతున్నానా, జంగల్లో బతుకుతున్నానా, ఎక్కడ బతుకుతున్నానా అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి నన్ను కాపాడమని కోరుకుంటున్నాను. నేను అధికారులకు కానీ, పత్రికా విలేకరులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, ప్రజలకు కానీ కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సిరిశెట్టి మల్లన్న గారు ఈ గోరకని పుట్టిన కానించి ఇక్కడ తవలపాకు మల్లన్నగా పేరు వచ్చింది. ఒక బీద కుటుంబంలో జన్మించిన అన్నగారు వైఎస్ఆర్ పట్ట తీసుకొని, పర్మిషన్ తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వారికి 2 పిల్లలు, ఆడపిల్లలు పెళ్లికి ఎదిగి ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ కాడికి తీస్తా అని చెప్పి వచ్చిండ్లు, తీసేసిండ్లు. కానీ అర్ధరాత్రి దొంగల్లాగా ఇది కూలగొట్టడం జరిగింది. మైసమ్మ గుళ్ళు 50 గుళ్ళు ఎట్లా కూలగొట్టిండ్లో అదే విధంగా దొంగల్లాగా ఇక్కడ ఈ ఇల్లును కూలగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ప్రజలు గెలిపించింది అందుకేనా, మీకు ఓటేసింది అందుకేనా? అర్ధరాత్రి దొంగల్లాగా ఇలా కూలగొట్టడం ఏంది? ఇవాళ మల్లేశన్న కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిండ్లు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? మీరు ఏదైనా ఉన్నా చేయాలనుకున్న వారితో నచ్చి మాట్లాడి చేసి చేయనుండి, అలాంటిది చేయకుండా దొంగల లెక్క మీరు ఇలా కూలగొట్టారు. వారికి కంపల్సరీ మీరు వచ్చి వారి కుటుంబంతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. జై శ్రీరామ్. పోతుందా అని కూడా నేను అన్నాక ఆ అబ్బాయి అన్నాడు అంటే ఈ పిల్లర్ నాకే వస్తుంది, ఆ పిల్లర్ నాకే వస్తుంది, నేను తీసేస్తా అన్నాడు. ఎందుకు తీసేస్తావు నువ్వు? ఎవరు అదే అయితే ఏం చేశానంటే ఆ అబ్బాయి ఉంచుకుంటావా, నీది మిగిలింది ఉంచుకో, నేను ఏ టైం అయినా కూడా నేను కూలగొట్టి పోతా అన్నాడు. అన్న మళ్ళీ 100 డయల్ చేసిన, మా ఆయనకు ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంతలో మా ఆయన వచ్చిండు. ఈ 100 డయల్ చేసినప్పుడు ఎప్పుడైతే పోలీసు అధికారి వచ్చిండో వీళ్ళతో మాట్లాడుతున్నాగానే ఎందుకో ఇంద్రసేన రెడ్డి సిఐ గారు ఇటు వచ్చిర్రు. వచ్చిన తర్వాత మా వాళ్ళు మాట్లాడడానికి వెళ్తే మాట్లాడనియలే. నేనే వెళ్ళి సార్ ఆ అబ్బాయి నన్ను ఇట్లా బెదిరించిండు, బుల్డోజర్ పెట్టిండు అంటే, అమ్మ ఇది మీదే, నేను అరుణశ్రీ మేడంతో మాట్లాడినా, ఏదైతుందో అది మీదే అంటే మీదే అన్నాడు. ఆ సిఐ సారే ఈ ఏదైతే జేసీపీ నెంబర్ లేకుండా వచ్చిందో జేసీపీని పంపించేసిండు. పంపించేసినాక సార్ అదేంటి సార్ నెంబర్ని పంపించేస్తారు, మీరు జేసీపీని పంపించేస్తారు, నా అబ్బాయి బెదిరించిండు సార్ అని అంటే, లేదమ్మా నేను అర్జెంట్ మీటింగ్కి పోతాను, నేను వచ్చిన తర్వాత మాట్లాడతా, నేను వెంటనే లేదు సార్ ఇప్పుడు అడగండి మీరు అని నేను అడిగితే, ఒక్క 10 నిమిషాలమ్మ నేను
మీటింగ్కి పోయి వచ్చిన తర్వాత నీతో ఖచ్చితంగా మాట్లాడతా అని అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయారు. మేము నైట్ 10 గంటల వరకు కూడా ఇక్కడనే ఉన్నాం. ఉండి సరే 2 రోజుల నుంచి ఏం లేదు కదా అని చెప్పేసి 1 గంట ఇంటికి వెళ్ళాం. వెళ్ళి వచ్చి పొద్దున వచ్చేసరికి మా పరిస్థితి ఇది ఉన్నది మొత్తం కూడా కూల్చేసిరు. సరే కూల్చేసిరు. ఎవరు ఏ దాసరి విజయ్ అవుతున్నాడో ఎదురుగా ఉన్న చెట్టు సాక్షిగా కూల్చేసి పిట్టలెక్క ఎగిరిపోయిండ్రు. నాకు ఇంత గూడు లేకుండా కూడా చేసిరు. సరే ఎగిలిపోయిండ్రు. ఒక అధికారులు సగం కూలగొట్టిన బిల్డింగ్ ను ఏ అధికారం లేకుండా ఎవరు కూలగొడతారండి చెప్పండి మీరు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు పోసిన కంకర ఉంటది, గవర్నమెంట్ వాళ్ళు పోసిన ఇసుక ఉంటది. ఇవన్నీ ఉండగా వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఒక సగం కూలగొట్టిందని వేరే ఎవరు అనధికారులు కాకుండా వచ్చి కూలగొడతారు చెప్పండి. ఎంత బలం లేకుంటే వాళ్ళు మేము లేనప్పుడు వచ్చి కూలగొడతారు, ఎంత దొంగతనం కాకపోతే వాళ్ళు కూలగొడతారు. మీకు అన్ని ఉంటే పొద్దున మేము ఉన్నప్పుడే కూలగొట్టండి, మేము కాదంటామా? మేము షెడ్ బ్యాగ్ అంటే సహకరించలేదా? కూలగొట్టిరు. సరే ఎమ్మెల్యే గారికి కానీ చెట్టు కింద కూర్చున్న వ్యక్తులకు అన్నదమ్ములకు కానీ దీంతో సంబంధం లేదు. నేను ఆదివారం పొద్దున నుంచి ఇప్పటి వరకు కూడా ఏడ్చుకుంటా నడి రోడ్లో కూర్చున్నా. నా కుటుంబాన్ని మొత్తం నడి రోడ్డు పాలు చేసిరు. మీరు ఎందుకని వచ్చి ఎవరికి అమ్మ నీకేం కష్టం వచ్చింది, ఏం జరిగిందని ఎందుకు వస్తలేరు? ఇప్పుడు వీళ్ళందరూ వస్తాను కదా, వీళ్ళందరూ కూడా నాయకులే కదా, వాళ్ళందరూ పరామర్శించడానికి వచ్చిరు కదా. వాళ్ళందరిని నెమ్మరిని మేము రమ్మని ఫోన్లు చేయడమో మేము చేయలేదు కదా అండి. నా బాధ, నా కుటుంబం బాధ, నా బాధ అయితే ఏదుందో నేను చెప్పినప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు నేను గోదావరిఖాన్లోనే ఉంటానే కదా, నేను కూడా పౌరురాలనే కదా. నాకు కష్టం వచ్చిందని ఇంట్లో కూడా లేను నేను చెప్పుకోవడానికి. నేను రోడ్డు మీదనే కూర్చున్నా కదా, ఇటు పోయేటోళ్ళకి అటు పోయేటోళ్ళకి అందరికి కనిపిస్తున్నా కదా. ఇక్కడ రోజు 100 మంది కూర్చునే ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు లేరా? ఇప్పుడు ఎందుకు కూర్చుంటలేరు? ఎందుకు వచ్చి అడుగుతలేరు నా బాధ అనేది? నేను మీ ఇంటి ఆడబిడ్డాను కాదా చెప్పండి? కేవలం ఈ అఖిల పక్షాలకే ఆడబిడ్డానా? నేను మీకు కూడా ఆడబిడ్డనే కదా. నన్ను ఎందుకు వచ్చి అడుగుతలేరు మీరు? ఏ దొంగతనం మీ దగ్గర లేకుంటే చేయకుండా నన్ను ఎందుకు మాట్లాడతలేరు? రండి, అధికారులు వస్తారా రండి మాట్లాడండి, మీరు వస్తారా రండి మాట్లాడండి, ఇక్కడికే రండి, చెట్టు సాక్షిగా రండి. చెట్టు సాక్షిగా మీరు ఏదైతే నా ఇంటిని కూల్చి మీరు పిట్టలెక్క ఎగిరిపోయినరో అన్నదమ్ములారా, మీకు మీ ఆడబిడ్డను అనుకొని రండి, మాట్లాడండి, నాకు న్యాయం చేయండి. నాకు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఇచ్చి నేను లింక్ డాక్యుమెంట్ అన్ని చేయించుకొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా. నేను ఇల్లీగల్ కట్టుకోలేదు, నేను ఎవరి దొంగతనం చేయలేదు, ఎవరిది దోచుకోలేదు. నాకున్నదే చిన్నది ఇది, ఇంతకంటే నాకు ఏ సంపాదన కూడా లేదు. నేను ఏదో నా పని చేసుకొని నేను ఉంటానా. మా ఆయన తప్ప నేను ఎవరికి తెలియదు. అట్లాంటిది నన్ను రోడ్డు మీద కూర్చుండబెట్టి 4 రోజుల నుంచి ఇంత చలిలో నేను నా 2 ఆడపిల్లల్ని పెట్టుకొని కూర్చున్నా. మీకెందుకు కళ్ళు కనబడతలేవా? మీరు గుళ్ళకు పోతారు, ఇంకెక్కడికో పోతారు, మేము కాదా చెప్పండి? మైసమ్మ తల్లిని కూర్చోతే మిమ్మల్ని మింగలేదా? నన్నెందుకు ఇంత గోస నా ఉసురు వంచుకుంటారు చెప్పుండ్రి. దయచేసి రండి, నా దగ్గరికే రండి, మాట్లాడండి మీ దగ్గర ఏది లేకుంటే. అన్నదమ్ములారా, నాకైతే ఖచ్చితంగా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.